హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అంటే మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ హైదరాబాద్లో సరదాగా దిగిన ఫోటోలన్నీ కూడా ప్రేమ రామరాజుకి చూపిస్తూ ఉంటుంది. అది చూసి రామరాజు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వల్లి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు, బుజ్జమ్మ, ఈ ఇంట్లో ఏం జరిగినా కూడా నువ్వు నాకు చెప్తున్నావు అనుకున్నాను, కానీ నా దగ్గర నువ్వు ఎన్నో నిజాలని దాచిపెట్టావని నాకు ఇప్పుడే అర్థమైంది అని రామరాజు అంటూ ఉంటే, అయ్యో అది కాదండి, పిల్లలేదో సరదాగా 2 ఫోటోలు తీసుకున్నారు అంతే కదా అని అంటే, సరదా ఏంటి బుజ్జమ్మ, ఇక్కడ వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని వాళ్ళు ఎలా ఉన్నారో అని నేను ఇంత కంగారు పడుతున్నాను, నువ్వైనా నాకు నిజం చెప్పలేదు అని రామరాజు అంటూ ఉంటే, ఇక వేదవతి, ప్రేమ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామరాజు, అమ్మ వల్లి, ఈ ఇంట్లో నాకు నిజం చెప్పాలని నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావు, ఎవరు కూడా నా దగ్గర నిజాలు చెప్పడం లేదు. ఈ మామయ్య బాధని, మనసుని పెద్ద కోడలిగా నువ్వే అర్థం చేసుకున్నావు అని రామరాజు వల్లితో చెప్తూ ఉంటే, వల్లి మాత్రం సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. ఇక ఆ సంతోషం పట్టలేక కిచెన్లోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమకి వల్లి మీద కోపం వచ్చి వల్లిని కడిగేయాలి అని కిచెన్లోకి వెళ్తుంది. ప్రేమ కిచెన్లోకి వెళ్ళేసరికే వల్లి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. వల్లి అంత సంతోషంగా ఉండడం చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్క, ఏంటక్క, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, ఏంటి ప్రేమ, నేనేం చేశాను, మామయ్య గారికి నిజమే కదా చెప్పాను అని అంటుంది. అది కాదక్క, మామయ్య గారి గురించి, మామయ్య గారి కోపం గురించి నీకు తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వు ఆ ఫోటోల గురించి మామయ్య గారితో ఎందుకు చెప్పావు, పాపం నర్మదా అక్క వాళ్ళని చాలా బ్యాడ్ చేశావు అని అంటుంది. అప్పుడు వల్లి, అదేంటి ప్రేమ, మామయ్య గారికి ఈ ఇంటి పెద్ద కోడలుగా నిజం చెప్పే బాధ్యత నాకుంది. అయినా మామయ్య గారు సాగర్ మరిది గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ఎంత కంగారు పడుతున్నారో నువ్వు కూడా చూసావు కదా, అందుకే మామయ్య గారికి నిజం చెప్పాను. నేను ఇందులో ఏ తప్పు చేశాను అని అంటే, ఇక ప్రేమ, అక్క, నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు, మామయ్య గారి దగ్గర ఇలా మాట్లాడడం చాలా తప్పక్క, నర్మదా అక్క వాళ్ళని చాలా బ్యాడ్గా చేశావు అని అంటుంది. అప్పుడు వల్లి, చూడు ప్రేమ, నేనేమీ బ్యాడ్గా చేయలేదు, మామయ్య గారికి నిజం చెప్పాను అంతే, ఈ విషయం గురించి నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచించకు అని వల్లి ప్రేమతో చెప్తూ ఉంటే, ప్రేమకి వల్లి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర రామరాజు సాగర్ని అలా తిడుతూ మాట్లాడడం గుర్తు చేసుకొని ఆయన సాగర్ మీద చాలా కోపంగా ఉన్నాడు. రేపు వాళ్ళు వచ్చాక ఇంట్లో ఎంత పెద్ద గొడవ చేస్తాడో ఏంటో అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే సాగర్, నర్మదా ఇద్దరు కూడా తిరిగి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక ఆటోలో ఇంటికి వచ్చి ఇద్దరు కూడా సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లోకి వస్తారు. వాళ్ళు ఇంట్లోకి రాగానే అప్పుడే ప్రేమ నర్మదని చూసి అక్క అని హగ్ చేసుకుని సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే వల్లి, వేదవతి కూడా అక్కడికి వస్తారు. ఇక వల్లి, ఏంటి నర్మదా, ప్రయాణం బాగా జరిగినదా, హైదరాబాద్లో అన్ని ప్లేసెస్ బాగా తిరిగినట్టున్నారే అని అంటూ ఉంటే, ఇక నర్మదా సాగర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక రామరాజు మళ్ళీ సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటే సాగర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు సాగర్ ఇంటికి రావడం చూసి సాగర్పై కన్నెర్ర చేస్తాడు.
రే ఏంట్రా అసలు ఏం చేస్తున్నావు? నిన్నటి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం తెలీదా అని ఇక రామరాజు సాగర్ని నిలదీస్తూ ఉంటే ఇక సాగర్ అయితే భయపడిపోయి చూస్తూ ఉంటాడు. నాన్న అది చూసుకోలేదు నాన్న, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు, సారీ నాన్న అని చెప్పగానే ఇక రామరాజు ఓహో ఫోన్లో ఛార్జింగ్ ఉందా లేదా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా చూసుకోలేదు, కానీ నీ భార్యను వెంటేసుకొని మాత్రం ట్యాంక్ బండికి చార్మినార్కి హైదరాబాద్ మొత్తం షికార్లకు వెళ్ళి ఫోటోలు దిగడం మాత్రం వచ్చు అని చెప్పగానే ఇక నర్మదా సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ వేదవతి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటే వల్లి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. ఇక నర్మదా ఇదేంటి ఈ విషయం మామయ్య గారికి ఎలా తెలిసింది? నేను ప్రేమకి కదా ఆ ఫోటోలు పంపింది, ప్రేమ మామయ్య గారికి ఫోటోలు ఎందుకు చూపించింది అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వేదవతి ఏమండి ఏంటండి వాళ్ళు ప్రయాణం చేసి ఇప్పుడే వచ్చారు, వాళ్ళని ఇప్పుడే అడగాల, పాపం ఏదో సరదాగా 2 ఫోటోలు తీసుకున్నంత మాత్రాన ఏదో నేరం చేసినట్టు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని వేదవతి అంటూ ఉంటే చూడు బుజ్జమ్మ, నువ్వు వీడిని ఇలా వెనకేసుకురాబట్టే వీడికి పూర్తిగా బాధ్యత లేకుండా పోయింది. నేను వాడికి హైదరాబాద్లో అప్పచెప్పిన పనులన్నీ కూడా గాలికి వదిలేసి హైదరాబాద్లో షికారు కొట్టాడు అని చెప్పగానే ఇక సాగర్ లేదు నాన్న, మీరు చెప్పిన పని కంప్లీట్ చేశాను, మీరు డబ్బు వసూలు చేసుకురమ్మని చెప్పారు కదా, ఇదిగోండి ఆ డబ్బు అని సాగర్ రామరాజుకి ఇస్తూ ఉంటే రేయ్ ఈ మాట ఫోన్ చేసైనా చెప్పొచ్చు, నీ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే నర్మదా ఫోన్తో అయినా ఫోన్ చేయొచ్చు కదా, ఇక్కడ మేము ఎంత టెన్షన్ పడతామో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని రామరాజు సాగర్ని తిడుతూ ఉంటే సాగర్ అయితే కంగారు పడిపోయి భయపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నర్మదా అయితే ప్రేమ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన ప్రేమ ఏంటి అక్క నాపై కోపం చూపిస్తుంది, నేనేం చేశాను అని ప్రేమ నర్మదా దగ్గరికి వెళ్ళి అక్క ఏంటక్క నువ్వు నాపై అంత కోపంగా ఉన్నావేంటి అని చెప్తూ ఉంటే ఇక నర్మదా నువ్వు చేసింది ఏం బాగోలేదు ప్రేమ అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటక్క నేనేం చేశాను అని అంటే ఏం చేశానని అంత మెల్లగా ఎలా అడుగుతున్నావు ప్రేమ, పాపం సాగర్ నీ వల్లే ఈరోజు మామయ్య గారి చేత అన్ని మాటలు పడ్డాడు అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటక్క నేనేం చేశాను, బావగారికి నా వల్ల మాటలు పడడం ఏంటి అని అంటే లేకపోతే ఏంటి ప్రేమ, ఏవో సరదాగా మేమిద్దరం ఫోటోలు దిగినాయి, నువ్వు అత్తయ్య చూసి సంతోషిస్తారని నీ ఫోన్కి ఫొటోస్ పెట్టాను, నువ్వు అవి తీసుకెళ్ళి మామయ్య గారికి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది. అక్క నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నేనెందుకు మీ ఫోటోలు మావయ్య గారికి చూపిస్తాను, మావయ్య గారి గురించి మావయ్య గారి కోపం గురించి నాకు తెలుసు కదా, అలాంటప్పుడు నేనెందుకు చూపిస్తానక్క అని ప్రేమ అంటుంది. లేకపోతే ఏంటి ప్రేమ, మావయ్య గారే నీ ఫోన్ తీసుకొని ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటోలు చూసారా అని చెప్పగానే అది కాదక్క ఇదంతా ఆ వల్లి వల్లే వచ్చింది అని చెప్పగానే నర్మదా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రేమ వల్లి ఏం చేసింది అని అంటే అవునక్క నువ్వు నాకు ఫొటోస్ పంపించావు కదా, నేను అత్తయ్య ఆ ఫొటోస్ని సరదాగా చూసి నవ్వుకుంటూ ఉన్నాం, అప్పుడే వల్లి అక్క అక్కడికి వచ్చి నాకు మీరేమీ చూపించట్లేదు, నన్ను పరాయి దానిలా చూస్తున్నారు అని చెప్పగానే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు సాగర్ బావ దిగిన ఫోటోలు వల్లి అక్కకి చూపించాం, ఆ ఫోటోలు చూసి అప్పుడు అందరం కూడా చాలా సంతోషంగానే ఫీల్ అయ్యాం, కానీ రాత్రి భోజనం చేసేటప్పుడు సాగర్ బావ ఫోన్ ఎత్తడం లేదని మామయ్య ఇంట్లో
అత్తయ్య గారికి చెప్తూ ఉంటే అప్పుడు వల్లి ఈ ఫోటోల సంగతి మామయ్య గారికి చెప్పింది. ఇక మామయ్య గారు కూడా చూపించమని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా ఫోన్లో ఉన్న ఫోటోలు మామయ్య గారికి చూపించానక్క. అంతేకాని కావాలని నిన్ను బావగారిని తిట్టించాలని మామయ్య గారికి ఫోటోలు చూపిస్తానా? నా గురించి నువ్వు ఇంతేనా అక్క అర్థం చేసుకుంది అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక నర్మద, సారీ ప్రేమ, నువ్వే కావాలని ఈ ఫొటోస్ మామయ్య గారికి చూపించావు అనుకున్నాను. అయినా ఆ వల్లి ఎందుకు ప్రతి విషయంలో కలగజేసుకొని నీ విషయంలో నా విషయంలో మామయ్య గారి ముందు మనల్ని ఇద్దరిని కూడా చాలా బ్యాడ్ చేస్తుంది అని చెప్పగానే అప్పుడు ప్రేమ, అవునక్క, ఆ వల్లి కావాలని అమాయకంగా కనిపిస్తూనే చాలా కన్నింగ్ బ్రెయిన్లా మనిద్దరిని మామయ్య గారి ముందు ఇరికిస్తుందక్క అని ప్రేమ చెప్తూ ఉంటే, అవును ప్రేమ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అసలు ఆ వల్లి మాటలు, తన ఫ్యామిలీ తీరు అదంతా కూడా నాకు ఏదో ఫ్రాడ్లా కనిపిస్తుంది. వాళ్ళ మాటలు ఒకలా ఉంటాయి, చేతలు ఒకలా ఉంటాయి. నాకేమీ అర్థం కావట్లేదు. ఈ వల్లి ఇంకేదో మన ఇంట్లో ఆశించే మన ఇద్దరిని టార్గెట్ చేసింది అనిపించింది అని చెప్పగానే ఇక ప్రేమ, అవునక్క, ఈ వల్లి విషయంలో మనం ఇలా సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చేసి తనకి బుద్ధెచ్చేలా చేయాలి, ఇంకోసారి ఇలా చెయ్యకుండా చేయాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు నర్మద, దానికి ఒకే ఒక్క మార్గం ఉంది ప్రేమ అని చెప్పగానే, ఏంటక్క అది అని అంటుంది. అప్పుడు నర్మద, ప్రేమ, మనం ఒకసారి వల్లి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి వెళ్ళాలి. ఆ ఇంటికి వెళ్ళి అసలు వాళ్ళు నిజమా అబద్ధమా అదంతా కూడా తెలుసుకోవాలి అని చెప్పగానే ఇక ప్రేమ, ఏంటక్క వాళ్ళ పుట్టింటికి మనం వెళ్ళడం ఏంటి అని అంటే, అవును ప్రేమ, అసలు వాళ్ళకి నిజంగా డబ్బున్నట్టు గొప్ప వాళ్ళలా ఎప్పుడూ కనిపించడం లేదు. అసలు ఆ వల్లి కూడా చదువుకున్న అమ్మాయిలా అసలు కనిపించడం లేదు. మనం అసలు నిజమేంటో తెలుసుకోవాలి అంటే ఒకసారి మనం ఆ వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పగానే, ఎలా అక్క, మనం ఇలా వెళ్తే వాళ్ళు ఎలాగైనా మేనేజ్ చేస్తారు. ఆ వల్లి వాళ్ళ అమ్మ మామూలు కాదు అని చెప్పగానే అప్పుడు నర్మద, లేదు ప్రేమ, మనం ఇలా వెళ్ళొద్దు. మారు వేషంలో ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ అసలు నిజ స్వరూపాలు తెలుసుకోవాలి అని నర్మద అంటూ ఉంటే ఇక ప్రేమ, ఇక ఆలస్యం చేయొద్దక్క, రేపే మనం ఆ వల్లి ఇంటికి వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుందాం అని ప్రేమ అంటుంది. ఇక ఉదయం కాగానే నర్మద, ప్రేమ ఇద్దరు కూడా హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి, ఏంటి ఈరోజు ఇద్దరు కోడళ్ళు ఎక్కడికో వెళ్ళాలని రెడీ అవుతున్నారేంటో అని అంటుంది. అప్పుడు ఇక ప్రేమ, అది అత్తయ్య అని అసలు విషయం చెప్తూ ఉంటే నర్మద చెప్పొద్దు అని ప్రేమకి సైగలు చేస్తూ ఉంటుంది. ఏం లేదత్తయ్య, ఇద్దరం చిన్న పని మీద బయటికి వెళ్తున్నాం. తను నేను ఒకే ప్లేస్కి వెళ్తున్నాం, అందుకే కలిసి వెళ్తున్నాం అని నర్మద చెప్పగానే అప్పుడే వల్లి, అదేంటి నర్మదా, ఈరోజు ఆదివారం కదా, నీకు ఆఫీస్ ఉండదు, ప్రేమకి కాలేజ్ కూడా ఉండదు, అలాంటప్పుడు ఈరోజు మీ ఇద్దరు ఇంకెక్కడికి వెళ్తున్నారు అని వల్లి అడుగుతుంది. అప్పుడు నర్మద, నీకెందుకక్క, మా పనులేవో మేము చూసుకుంటాం కదా, మేము ఒకరి సంగతి తేల్చడానికే, ఒకరి గురించి అసలు నిజాలు తెలుసుకోవడానికే బయటికి వెళ్తున్నాం అని చెప్పగానే ఇక వల్లి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు అడుగుతూ ఉంటే సంబంధం లేకుండా సమాధానం చెప్తున్నారు, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మదా ప్రేమ ఇద్దరు అయితే ఇక ఆటోలో బయలుదేరుతారు. ఇద్దరు నేరుగా వల్లి చందులకి పెళ్లి జరిగినప్పుడు ఉన్న ఇంట్లోకి వెళ్తారు. అక్కడికి మాస్కులు వేసుకొని మారు వేషంలో ఆ ఇంట్లోకి వెళ్ళి, ఇంట్లో ఎవరండి అని పిలుస్తూ ఉంటారు. అప్పుడే ఆ ఇంటి ఓనర్ కిందికి వచ్చి, ఎవరు మీరు అని అడగగానే అప్పుడు నర్మద, మేము జనాభా లెక్కల గురించి వచ్చామండి, ఇంటి ఓనర్స్ని ఈ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కాస్త పిలుస్తారా అని చెప్పి నర్మద అంటుంది. అది విని ఇక అతను ఆశ్చర్య
ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. నేనే ఈ ఇంటి ఓనర్నమ్మా, చెప్పండి మీకు ఏ డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. అది విని నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదేంటండి, ఈ ఇల్లు మీది ఏంటి? ఈ ఇంట్లో ఇంతకు ముందు వచ్చినప్పుడు భాగ్యం, తన కూతుళ్ళు, తన భర్త ఉన్నారు కదా, మరి ఈ ఇల్లు మీది అంటున్నారేంటి అని చెప్పగానే ఆ ఇంటి ఓనర్, ఏంటి భాగ్యమా? ఆ భాగ్యం మా ఇంటిని ఓ 2 రోజులు రెంట్కి తీసుకుంది, అంతేకాని ఇదేమీ తన సొంతిల్లు కాదు. చెప్పాలంటే అసలు వాళ్ళకి సొంత ఇల్లే లేదు, తినడానికి తిండే లేదు. అలాంటి వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఉండడం ఏంటి? మీరు అపోహపడ్డారు అని చెప్పగానే నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అతను, చెప్పండి మీకు ఏ డీటెయిల్స్ కావాలి అని అంటే, ఏం లేదు సార్, మేము మళ్ళీ తర్వాత వస్తాం అని ఇద్దరు బయటికి వస్తారు. బయటికి వచ్చి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఏంటక్క అసలు ఏమీ అర్థం కావట్లేదు. వల్లి వాళ్ళు పెళ్లి చేసినప్పుడు, మొన్న మేము 16 రోజుల పండగొచ్చినప్పుడు కూడా ఈ ఇంట్లోనే కదా వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఇతనేంటి ఈ ఇల్లు మాది, వాళ్ళు రెంట్కు తీసుకున్నారు అని చెప్తున్నాడు అని అంటే, అప్పుడు నర్మదా, ఏంటి ప్రేమ నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ భాగ్యం, ఈ వల్లి ఇద్దరు కూడా మనల్ని, మన కుటుంబాన్ని మోసం చేసి చందుబావకి ఆ వల్లినిచ్చి పెళ్లి చేశారు అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటక్కా నువ్వు చెప్పేది అని అంటే, అవును ప్రేమ, ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది. ఆ వల్లి వాళ్ళ నాన్నైతే ఎప్పుడు ఇడ్లీ దోశ అని టిఫిన్ అమ్ముకునే మొహంలాగే కనిపించేవాడు. ఒకసారి నాకు రోడ్డుపై కనిపించినా కూడా కాస్తలో తప్పించుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆ వల్లి కుటుంబం మొత్తం కూడా ఫ్రాడ్ చేసే మన ఇంటికి ఆ వల్లి కోడలయ్యింది అని చెప్పి ఇక నర్మదా చెప్తూ ఉంటే ప్రేమ షాక్ అయిపోతుంది. మరిప్పుడు ఆ వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడుంటుంటారక్క అని చెప్పగానే అప్పుడు నర్మదా, అది కూడా ఈ ఇంటాయననే అడుగుద్దాం అని నర్మదా లోపలికి వెళ్ళి, సార్ మాకొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటుంది. ఏంటో చెప్పమ్మా అని చెప్పగానే, ఇంతకుముందు మీ ఇంట్లో అద్దెకు ఉన్నారే భాగ్యం, ఆ భాగ్యం ఎక్కడుంటున్నారు అని చెప్పగానే అప్పుడు అతను ఒక వీధి అడ్రస్ని అయితే చెప్తాడు. ఆ అడ్రస్ని తీసుకొని ప్రేమ నర్మదా ఇద్దరు మాస్కులు వేసుకొని మారువేషంలో భాగ్యం ఇంటికైతే వెళ్తారు. ఇక ఆ ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడి వాతావరణం, చుట్టుపక్కల ఇల్లు అవన్నీ చూసి ప్రేమ నర్మదా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక నేరుగా భాగ్యం ఇంటికే వెళ్ళి, ఎవరండి ఇంట్లో అని పిలుస్తూ ఉంటే అప్పుడే భాగ్యం తన అవతారం ఒరిజినల్తో ఇక బయటికి వస్తూ, ఎవరది గుమ్మంలో ఉండే అరుస్తున్నారు అని బయటికి వస్తూ ఉంటుంది. భాగ్యం అవతారం చూసి ఇక నర్మదా ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కంగు తింటూ ఉంటారు. అప్పుడే భాగ్యం బయటికి వచ్చి కొంగు నడుముకు చెక్కుతూ, చెప్పండి ఎవరు కావాలి, మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు నర్మదా, ఏం లేదండి, మేము జనాభా లెక్కల వాళ్ళం, మీ డీటెయిల్స్ మాకు కావాలి అని చెప్పగానే ఇక భాగ్యం, అలాగా అడగండి చెప్తాను అని చెప్పగానే, మీ ఇంట్లో ఎవరెవరుంటారు అని అంటే, నేను, మా ఆయన, మా 2 కూతుళ్ళు, ఒక కూతురికైతే పెళ్లి చేసేసాం, ఇప్పుడు తను అత్తవారింటికాడుంది, నా చిన్న కూతురు, నా భర్త, నేనే ఇక్కడ ఉంటున్నాం అని చెప్పగానే ఇక నర్మదా ప్రేమలు ఏవో రాసుకుంటున్నట్లు నటిస్తూ ఉంటారు. అప్పుడే ప్రేమ, చెప్పండి మీకు ఇది సొంతిల్లా, మీకు ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా అని చెప్పగానే అప్పుడు భాగ్యం, మాకు ఏ ఆస్తులు లేవమ్మా, ఇది కూడా అద్దె కొంపే, మాకు ఎలాంటి ఆస్తులు కానీ లేవు, కానీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పగానే ప్రేమ నర్మదా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటండి ఏమీ లేవంటున్నారు, ఫ్యూచర్లో వస్తాయని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అని అంటే అప్పుడు భాగ్యం, అదా నా పెద్ద కోడల్ని ఒక గొప్పింటికి కోడల్ని చేశాను, అక్కడ నా పెద్ద కోడలే
తన మాట వినేలా తనదే పై చేయేలా నా పెద్ద కోడలు అక్కడ ప్లాన్ చేస్తూ ఉంది. ఇక అక్కడి ఆస్తులన్నీ కూడా మేము ఇక్కడికి తెచ్చుకుంటాము అని చెప్పగానే ఇక నర్మదా ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అది తప్పు కదండి అని అంటే, ఏంటి తప్పు? మేము బ్రతకడానికే తెచ్చుకుంటున్నాం, మాకు లేవు కాబట్టి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ప్రేమ నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నర్మదా ప్రేమ అక్కడ ఏవో లెక్కలు రాసుకుంటున్నట్లు నటించి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక అలా వస్తూ, ఏంటక్క నేను నమ్మలేకపోతున్నాను, వల్లి వల్ల అమ్మగారు మరి ఇంత ఫ్రాడ్లా ఉన్నారేంటి, మనల్ని ఇంతలా మోసం చేసి వల్లిని బావగారికిచ్చి పెళ్లి చేశారన్నమాట, ఇప్పుడేం చేద్దాం అక్క అని అంటే, అప్పుడు నర్మద, లేదు ప్రేమ, మనం ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, ఆ వల్లిని ఒక ఆట ఆడుకోవాలి అని నర్మద అంటూ ఉంటుంది. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఇక వల్లితో నర్మదా ప్రేమ ఎలా ఆటలాడుకుంటారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.